నోరూరించే చికెన్ పకోడా పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లోలా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే ఇలా చేయండి. కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ పకోడా చేసుకోవడం కోసం ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, కొంచెం కరివేపాకు, అరచెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా కూడా బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, ఈ మసాలాలంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని కాగాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి, ఆయిల్కి సరిపడా ముక్కలన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక వీటన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. అంతేనండి, బయట కొనే పని లేకుండా స్ట్రీట్ స్టైల్లోలా టేస్టీగా చికెన్ పకోడా ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.